వాడాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ సన్ స్క్రీన్ ని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ కనుక ఫాలో అయిపోతే నేను మీ డాక్టర్ శ్రీకరి, హోమియోపతి ఫిజిషియన్. ప్లీజ్ టు ఫాలో అస్. సన్ స్క్రీన్ ని వాడే ముందు ఈ 7 ఇంపార్టెంట్ టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. నంబర్ 1, సన్ స్క్రీన్ ఎంత కాస్ట్లీ అయినా సరే లేదా ఎంత చీప్ అయినా సరే ఎవ్రీ 3 hours కి డెఫినెట్ గా రిపీట్ చేస్తూ ఉండాలి. నంబర్ 2, సన్ స్క్రీన్ అనేది డస్టీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయని అవసరం లేదు అని అంటూ ఉంటారు. కానీ ఇదొక మిత్ మాత్రమే. ప్రతి ఒక్కరూ సన్ స్క్రీన్ ని తప్పకుండా యూజ్ చేయాలి. నంబర్ 3, ఇంట్లో ఉన్న వాళ్ళు సన్ స్క్రీన్ ని యూజ్ చేయక్కర్లేదు, లేదంటే క్లౌడీగా మబ్బుగా ఉన్నప్పుడు సన్ స్క్రీన్ ని యూజ్ చేయక్కర్లేదు అని చెప్తూ ఉంటారు. ఇది కూడా మిత్ మాత్రమే. ఎందుకంటే యూవీ రేడియేషన్ అనేది ఎప్పుడైనా సరే ఈక్వల్ గానే ఉంటుంది. సో ఏ సీజన్లో అయినా సరే మీరు సన్ స్క్రీన్ అనేది డెఫినెట్గా యూజ్ చేస్తూ ఉండాలి. నంబర్ 4, మీరు బయటికి వెళ్లే ముందు ఒక 15 to 20 minutes ముందు సన్ స్క్రీన్ని డెఫినెట్గా అప్లై చేసుకుని మాత్రమే బయటికి అనేది వెళ్ళాలి. ముందుగా అప్లై చేసుకోవడం వల్ల స్కిన్లోకి బాగా ఇంకిపోతూ ఉంటుంది. నంబర్ 5, SPF 30 కానీ లేదంటే SPF 50 ఉన్నది మాత్రమే డెఫినెట్గా తీసుకోవాలి. కానీ కొంతమంది మాయిశ్చరైజర్స్లో కూడా SPF 50 ఉంది కదా, ఇంకా మరి సన్ స్క్రీన్ ఎందుకు అని చెప్పి అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా అసలు చేయకూడదు. సన్ స్క్రీన్ వేరు, మాయిశ్చరైజర్ అనేది వేరు. సో మీరు సన్ స్క్రీన్ 50 SPF ఉన్నది మాత్రమే డెఫినెట్ గా ఫాలో అవ్వాలి. నంబర్ 6, అందరూ కూడా సన్ స్క్రీన్ ఎప్పుడు ఫేస్ కి మాత్రమే అప్లై చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా సన్ కి ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్స్ కి, ఇంకా నెక్ కి, ఇంకా హ్యాండ్స్ కి కూడా సన్ స్క్రీన్ ని ఈవెన్ గా అప్లై చేయడం వల్ల గుడ్ రిజల్ట్స్ అయితే చూస్తాం. నంబర్ 7, మీ స్కిన్ కేర్ రొటీన్ లో డెఫినెట్ గా సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. ఒకరు యూజ్ చేసాం కదా ఇంకో రోజు స్కిప్ చేసేద్దాంలే అని చెప్పి అసలు అనుకోకూడదు. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్, ఈ 2 fingers ని యూజ్ చేసి మీరు సన్ స్క్రీన్ ని ఈవెన్ గా అప్లై చేసుకోవాలి. దీనికన్నా ఎక్కువ క్వాంటిటీలో లేదంటే దీనికన్నా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉండవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.